హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష వ్లాగ్స్ 786. ఇది నేను చార్మినార్కి మెటీరియల్ కోసం వెళ్ళానండి, లెహంగా బ్లౌజెస్ డిజైన్ చేయడానికి. నైట్ టైంలో వెళ్ళాను అనమాట, బొటిక్ పని అంతా కంప్లీట్ చేసుకొని మెటీరియల్స్ తీసుకుందామని చెప్పేసి. కానీ చాలా లైటింగ్ అదంతా మస్తు అదిరిపోయింది. ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసి వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా లేట్ నెట్ అవుతుంది అని చెప్పేసి. మెటీరియల్స్ షాప్స్ బంద్ చేస్తారేమో అని చెప్పేసి ఆ టెన్షన్లోనే ఉన్నాను అనమాట. బ్యాంగిల్స్ స్టోర్కి ఇది ఎందుకు వెళ్ళాను అంటే, మా మమ్మీకి 2-3 డజన్ల బ్యాంగిల్స్ తీసుకున్నాను, అక్కడ దాకా వెళ్ళాను కదా అని చెప్పేసి. అలాగే ఎలా ఉంటాయి షాపింగ్స్, ఈ సంద అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నమాట ఎక్కువ వెళ్ళి. సో ఇంకా నాకు వచ్చి కావాల్సిన మెటీరియల్ షాప్ దొరికింది, అక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసేసుకున్నాను. ఒకటే ఇంట్లో అక్క చెల్లెలు నలుగురికి 4 లెహంగాలు కుట్టాలన్నమాట. సో అందుకని ఒకటే మోడల్ కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తోని సెట్ చేద్దామని చెప్పేసి అక్కడ దాకా నేను వెళ్ళాను. మన ఫ్రెండ్లీ బడ్జెట్లో దొరుకుతాయి, ప్లస్ మళ్ళీ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఈ బ్యాంగిల్స్ స్టోర్లో అయితే మమ్మీకి కావాల్సిన బ్యాంగిల్స్ ఒక 2 డజన్లు ఒక చోట తీసుకున్నాను, అండ్ ఇంకో బ్యాంగిల్ స్టోర్లో ఒకటి తీసుకున్నాను. అన్ని రేట్లు అయితే పర్వాలేదు, కొన్ని అయితే ఎక్కువ చెప్తున్నారు అని అనిపించింది. ఇవన్నీ అయితే ఇంకా 100 రూపాయలు, 200, 150 రూపాయలు సెట్స్ లాగా అట్లా అమ్మేస్తున్నారు అనమాట. చార్మినార్ లైటింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. అంటే లైటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. చాలా ఇంకా అసలు ఎక్కడ కూడా షాప్స్ తీయడం అనేది ఏం స్టార్ట్ చేయలేదండి, ఎందుకంటే నాకు తెలిసి లేట్ నైట్లో షాపింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటా చార్మినార్ దగ్గర. అన్నీ ఎక్కడెక్కడ కదల్చుకుంటే ఇంకా షాపింగ్స్ జరుగుతూనే ఉంది, ఇంకా జనాలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారనమాట షాపింగ్ చేయడానికి. ఈ బ్యాగ్లు ఇవన్నీ చార్మినార్ చుట్టుపక్కనే ఉంటాయండి, ఇవన్నీ కూడా ఈ స్ట్రీట్ షాప్స్ మొత్తం అంతా కూడా మనకు చార్మినార్ ఎక్కడైతే ఉందో నియర్ బై దాని చుట్టుపక్కనే ఉంటాయన్నమాట ఈ షాప్స్ అన్నీ కూడా. ఇంకా వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ అర్జెంటుగా కస్టమర్కి ఇచ్చేది ఉండే, అందుకని చెప్పేసి దీనికి 4 మొగ్గం వర్కల్ని ఒక బ్లౌజ్ మీద కూర్చోబెట్టాను. అందుకని చెప్పేసి నేను అది వాళ్ళ ప్లేస్లోనే కూర్చోబెట్టా. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాను ఎలా కుడుతున్నారు ఏంటి అని చెప్పేసి. కావాల్సింది ఏంటంటే ఇప్పుడు కుట్టేటప్పుడే మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇది కూడా చెక్ చేశాను. 1 lakh శారీ మీదకండి బ్లౌజ్ నేను డిజైన్ చేయించింది, అందుకే కొంచెం జాగ్రత్తగా కుట్టించాను అనమాట దగ్గరుండి. అది కూడా ఒకసారి చెక్ చేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ అండ్ ఇంకొక లెహంగా కూడా డిజైన్ చేశాను, అది కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఏమో మన బొటిక్ దగ్గర జరుగుతుంది డిజైనింగ్. ఇది కూడా ఆ మేడందే సెకండ్ శారీ కోసం ఈ బ్లౌజ్. 2 బ్లౌజెస్ అండ్ ఒక లెహంగా కూడా దానికి హెల్దీ ఫంక్షన్కి చేశానండి. మామూలుగా ఎల్లో కలర్ కాకుండా వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రాక్ టైప్లో కుట్టించాను. చాలా నచ్చింది, కస్టమర్ అయితే చాలా బాగుంది అని చెప్పారు. అసలు మా టీం వర్క్ అయితే కూడా సూపర్గా చేశారండి, అనుకున్న టైంలో ఇచ్చేసాం. ఇదే లెహంగా అనమాట. నార్మల్గా హెల్దీ ఫంక్షన్ కంటే ఎల్లో సెట్ చేస్తారు, కానీ నేను వైట్ మీద ఇలా ఎల్లో ప్రింట్ ఉన్న ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని గవ్వలు అవన్నీ కూడా నేను లేసులు తీసుకొచ్చి ఇక్కడ పళ్ళులాగా సెట్ చేశాను అనమాట. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది అక్క అని చెప్పేసి చాలా థ్యాంక్స్ కూడా చెప్పింది. తినే వచ్చేసి హుజీరాబాద్ కస్టమర్ అనమాట, మనకి ఇక్కడ కూడా కాదు, హుజీరాబాద్ కస్టమర్. నేచర్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందండి. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది, నాకు బాగా నచ్చింది అనమాట. అంటే ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా నేను అనుకున్న లుక్లో ఒక్కోసారి, ఎందుకంటే నేను వేరే రూమ్లో పెట్టి చేయించాను కాబట్టి ఎలా వస్తుందని భయపడ్డాను. సూపర్గా ఉంది. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి.